అందరికీ శనార్థులలో ఇక మంత్రులందరూ కలిసి ఇక మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించనిక పోయిర్రు. ఇక మోడీ సార్ అయితే ఇక మనందరికి తెలిసిన విషయమే, ఇక మొత్తం మీద పెట్రోల్ రేట్లు ఇక తగ్గించేటట్టే ఉన్నాడు. ఇటు రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇక గల్లీలా ఇక దయ్యం అంటున్నాడు, అటు ఢిల్లీకి పోయి ఇక పెద్ద సార్ నువ్వే దిక్కు అని చెప్తున్నాడు. ఇక మరి జగనాల్ సార్ అయితే ఇక పవన్ కళ్యాణ్ సార్ను గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి. మరి ఇక అరుచుకుందామా మన రచరచ వార్తలల్లా. ఇగో ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నడుమ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. ఇక మీరు 1,00,000 కోట్లు మింగిరు అని చెప్పి వీళ్ళంటే హెచ్ఎల్ మేము 1,00,000 కోట్లేడ మింగినాం, 1,00,000 కోట్లే కాలేవు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇక మరి అవినీతి చేసిరంటే ఇక చూపిస్తావా అని చెప్పి వీళ్ళు ఇట్లా ఐసీకి తైసి నడిచింది మనకు చూసినాం అసెంబ్లీలో. ఇవల్ల మరి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికే ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక సర్పంచులు, ఎంపీపీలు అందరు కట్టగట్టుకొని పోయిర్రు. ఇక మరి ఏం చెప్తున్నారు, ఏం సంగతో సార్ చూతముండి అవులా. ఇక మొత్తం మీద అన్నట్టే ఇక మేడిగడ్డను సందర్శించిరులో మన తెలంగాణ మంత్రులు. ఇక మేడిగడ్డ మొత్తం తిరిగిర్రు. ఇక ఎట్లెట్లయింది ఏమేమి సంగతి ఇక మొత్తం అరుచుకున్నారు. ఇక తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిర్రు. ఇక ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఇక మరి ఎందుకు డ్యామేజ్ అయింది ఏం సంగతి ఇక మరి క్యాబినెట్లో మొత్తం చర్చించి వివరాలు చెప్తాం. ఇక మరి కాళేశ్వరం కథ మొత్తం ఏందో చూస్తాం అని చెప్తున్నాడు. ఒకసారి మీరు వినుండ్రి. ఇది ఇప్పుడు బ్లాక్ 7 లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్ లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్ లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్ తో సహా the project becomes completely ante inoperational or less operational for a period of time. So the final decision and will be done after the inquiry. Experts committee untundi, cabinet lo discuss ayi ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఇక విన్నారు కదా, ఇక మరి గత ప్రభుత్వం తప్పు చేసింది, ఇక మనం కూడా ఆల లెక్క తప్పు చేయొద్దు, ప్రజలకు న్యాయం చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చెప్పి ఇగో పొన్నం ప్రభాకర్ సార్ అన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది. మనం మీరంతా కూడా మంత్రిగా, సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని వచ్చినారు. ఈ జిల్లా వాళ్ళంగా మేము కూడా భాగస్వాములే. మీరంతా కూడా ఒక నివేదిక, వాస్తవ నివేదిక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి ఇచ్చి దాని మీద ఎటువంటి భవిష్యత్ చర్య వాస్తవాలను చెప్పడంతో కార్యాచరణ తీసుకునేటువంటి జరగాలని నేను సందర్భంగా ఒక రైతాంగ పక్షాన్ని కోరుతూ. ఇక పొన్నం ప్రభాకర్ సార్ ఇట్లంటే ఇక గతంలో ప్రాజెక్టులు ఎట్లుండే, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ మేము ఎంత బందోబస్తు కట్టినాం ఒకసారి చూసిండ్రా అని చెప్పి అధికారులను ప్రశ్నించిండు. ఇక ఇవన్నీ లోపాలు ఉన్నప్పుడు మీరు మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పాలనా వద్దా, మీ బాధ్యత కాదా అని చెప్పి ఇక గట్టిగానే అరుచుకున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇప్పటికి రిపేర్ రాలే, అంతకుముందే 2 years ముందు 25 years లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ మోటార్స్ మీకు కూడా తెలుసు. మురళి ఈఎన్సీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్, ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్ లో, మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ ఏదేమన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇట్లా అంటే ఇక మరి గతంలో ఎందుకు చెప్పలేరు, ఇక మొత్తం అధికారుల లోపమే ఎక్కువ కనిపిస్తున్నది, ఇక మీరు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఇక గట్టినే ప్రశ్నించిండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇక మొత్తం ప్రాజెక్టు మునిగినాయి, ఇక మరి ఆ పైసలు ఎవరు భరించాలి, తెలంగాణ పబ్లికే కదా, ఇక మీరు కూడా అర్థం చేసుకొని పనిచేయాలి, ఇప్పటి సంది మంచిగా శ్రద్ధగా అని చెప్పి ఇగో గీతీర్లు అరుచుకున్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది. అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం, ఇలా చేయమంటాం. మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా నా ప్రశ్న. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్ ఇట్లా మాట్లాడితే ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ అయితే ఇక మా భూములు పోయినాయి, మేము ఆగమైనాం, ఇట్లున్నది పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పుల కుప్పలుగా మారిపోయిందని ఇట్లా బాధపడుతున్నాడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు. 1,00,000 కోట్లల్లా 20,000 కోట్లు 30% పెట్టారు. కరెక్ట్.
20,000 కోట్లు ఖర్చు పెట్టినని చెప్పంటున్నాం. మేబీ మా భూములని పోయినాయి. మేమని చెప్పుకోవాలన్నా? ఇన్నరు కదా ఇక ఇట్లా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ముచ్చట చెప్పిండు. ఇక మొత్తం మీద కాళేశ్వరం కథ అయిపోయేటట్టే ఉన్నది. దీన్ని కాపాడుతాం, ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పి మాట ఇస్తున్నారు. ఇక మొత్తం మీద చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఇప్పుడున్న రిపేర్లు మంచిగా చేయాలంటే ఇక ఉన్న నీళ్ళు మొత్తం ఖాళీ చేయాలి. ఇక మరి ఖాళీ చేస్తే మరి రైతులకు ఎట్లా నీళ్ళు ఇస్తారు, ఇక తాగనిక నీళ్ళు ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే జనాలు మస్తు పరిశానులు ఉన్నారు పోండి. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి సంది ఇక మాకు ఇల్లు రాలేదు సారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి సంది ఇక మాకు ఇంత జాగ లేదు, ఇంత తిండి లేదు, ఇంత పింఛన్ లేదు. ఇట్లా ఒకటా రెండా సమస్యలు. ఇక మా జాగ ఆలెత్తుకపోయారు, మా జాగ ఆయన కబ్జా చేసిండు. ఇక జర మమ్మల్ని కాపాడుండి సారు అని చెప్పి అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు ప్రజా దర్బార్ కాడ. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి, ఓరోరు బాధలు ఎట్లున్నాయి అరుచుకుందామా? ఇక తెలంగాణ అంటేనే సమస్యల సముద్రమాయే. ఇక మరి గతంలో సమస్యలు చెప్పనీకే ఏడికి పోవాలో ఎవరిని కలవాలో తెలియదాయే. ఇక రేవంత్ రెడ్డి సారు సీఎం అయినాక ప్రజా దర్బారు పెట్టిండు. ఇక చాలామంది ప్రజలు వస్తున్నారు, ఇక వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. ఇక ఒక్కసారికి ఈ అమ్మ బాధ ఇన్నుండ్రి. మా ఆయన 5-6 సంవత్సరాల క్రితం మేము వ్యవసాయం చేసినాం 3 సంవత్సరాలు. అలానే పురుగుల మందాగి చచ్చిపోయిండా. అప్పుల పాలు బాగైనా వడ్డీలు అట్లా చచ్చిపోతానా. కలెక్టర్ ఆఫీస్కి తిరుగుడు, ఇక్కడికి వచ్చింది అనుడు. నేను 3-4 సంవత్సరాలు తిరిగి చచ్చిపోయినాయ్యా. నాకు ఉండటానికి ఇల్లు లేదు, నాకు ఏమీ లేదు. నువ్వేమనుకో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తిరిగి చచ్చినాయా. ఇక్కడ దాకా వచ్చి ఇటు నుంచి ఇటే పంపించేటోళ్ళు. ఇన్నరు కదా ఇక కౌలు రైతన్నకు బాధలు ఎక్కువయ్యి అదే పొలంలో పురుగుల మంది తాగి చచ్చిపోయిందట. ఇక అప్పుల బాధ ఎక్కువయ్యి పాపం అక్క రోడ్డు మీద పడ్డది. ఇక మరి ఎంత కష్టం వచ్చే చూడుండ్రి. ఇప్పుడు నీ దయ వల్ల, నీ దర్శనం వల్ల నేను అక్కడి వరకు వచ్చి చేసినాయ్యా. నాకు ఏదైనా సాయం చేయని వచ్చిందయ్యా. ఇక మా ఆయన పుట్టవయ్యా. ఇక వాళ్ళ బాధ అట్లుంటే ఇక ఒకసారి వీళ్ళ బాధ నుండ్రి. గవర్నమెంట్ పని మీద జరిగిందమ్మా, మేము ఆడుకుంటాం. మా ఇంట్లో జరిగిన దానికైతే మేము ఇంత బాధపడకపోదు. ఇప్పుడు భర్తలేడు నాకు. 2006 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మాకేమైనా చేయాలి. ఇంకోటి ఇప్పుడు తల్లి ఉంది కాబట్టి ఆమె చేస్తుంది, తల్లి లేకపోతే ఎవరు చేయాలి? అరే రే ఏడవకే పెద్దన్న, ఇక నువ్వే ఏడిస్తే ఇక అమ్మకు ధైర్యం వాళ్ళు చెప్పాలి. మాకు అదే కావాలి, ఆర్థిక సహాయం కావాలి సార్. ఇక వీళ్ళ బాధలు ఇట్లుంటే ఒక అన్న ఆర్టీసీ ఉద్యోగంలో పనిచేసేటోడంట ఇంతకుముందు. ఇక మరి ఆరోగ్యం బాగాలేక తీసేసిరంట. ఇక మరి ఆరోగ్యం కోసం ఇక ఆర్టీసీ దవాఖానలోకి పోతే ఇక నీ ఆరోగ్యం ఏమైంది అద్భుతంగా ఉన్నది అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిర్రంట. ఇక మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలి, జర మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి యోగి తీర్ల బతిమలాడుతున్నారు. మా ఉద్యోగం మాకు పిత్తి బాగుంటుంది మేడం, చిన్న పిల్లలు మేడం. ఎన్నిసార్లు ట్రై చేశారు కలవడానికి? 10 సార్లు పోయినాం మేడం. వాజి గోవర్ధన్ రెడ్డి దగ్గరికి పోయినాం, కవిత మేడం దగ్గరికి పోయినాం. ఇస్తాం అని అన్నారు కానీ మరి ఇప్పటికి ₹1 గుర్తులేదు. అప్పులు చేసుకుంటూ బతుకుతున్నాం మేము. అప్పులు కొత్త ముఖ్యమంత్రి ఇప్పిస్తారని రేవంత్ రెడ్డి గారి ఆశతో నచ్చింది మేడం. తన దైవనే ఇక ఆయనకే చూస్తాడు. మాకు ఆయన ఇస్తాడనే ఆశీర్వాదంతో నచ్చినాం మేము. ఆయనకే గెలిపించుకున్నాం, అందుకే మేము. ఇగో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇక పాపం వీళ్ళ బతుకులు ఎప్పుడు మారుతాయో, వీళ్ళ సమస్యలు ఎప్పుడు తీరుతాయో. ఏహెచ్ఎల్ వాళ్ళతోనేమవుతుంది, రాష్ట్రానికి ఏం చేసిరు చెప్పుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారు. ఇక రాష్ట్రానికి మొత్తం మా జగన్ సారే శ్రీరామ రక్ష. ఇక అందుకే నేను ఇక జగన్ సార్ సమక్షంలో పార్టీలో చేరుతున్నా అని గోగి మాజీ క్రికెటరు పార్టీలో చేరిండు. ఇక ఇన్ని రోజులు ఒక ఆటగాన్ లెక్క చూసిన అంబట్ రాయుడిని ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని లెక్క చూడబోతున్నాం. ఊళ్ళో ఇక నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్లో జగన్ సమక్షంలో పార్టీలో చేరిండు. ఇక జగనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష, ఇక అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పుకొచ్చిండు. ఇక అంబట్ రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి ఇక జోరుగా ప్రచారం అవుతున్నది. ఇక చూడాలి మరి, ఒకవేళ ఎంపీ టికెట్ ఇస్తే ఇక క్రికెటరు పార్లమెంట్ దాకా పోతాడో పోడు. ఇక మొన్న ఒక లీడర్ ఢిల్లీకి పోయిండు. ఇక మరి రాష్ట్రానికి నువ్వే పెద్ద దిక్కి, ఇక మాకు వచ్చే నిధులు అన్ని ఇవ్వాలని చెప్పిండు. ఇక మరి నిన్న ఒక సభలో ఇక రాష్ట్రానికి పెద్ద దయం కూడా అని చెప్పిండు. ఇక అట్లుంటుంది ఇట్లుంటుంది రాజకీయం అంటే. ఇక మరి ఆ లీడర్ ఎవరో చూడుండ్రి.
ఇగో రాజకీయం అంటే ఇట్లనే ఉంటదేమో నువ్వు. ఇక మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రధానమంత్రి మోడీ సార్ను కలిసిండు. ఇక మా తెలంగాణకు మీరే పెద్ద దిక్కు, ఇక నిధులన్నీ మంజూరు చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరిండు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇగో మరి నిన్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఏం మాట్లాడిందో ఒకసారి చూడుండ్రి. भारतीय जनता पार्टी डबल इंजन सरकार। मैं एक बीजेपी का कोई नेता मिले तो मैं पूछा डबल इंजन का मतलब क्या है। भाई डबल इंजन का मतलब अदानी प्रधानी ये दोनों भारतीय जनता पार्टी के डबल इंजन है। చూసిరు కదా గది అసలు సంగతి. ఇక మొన్ననేమో గట్లానే, ఇక ఈరోజేమో ఇట్లానే. ఇంత పరక అని పరిశాన్ కాకుండ్రి. ఇగో రాజకీయం అంటే ఇట్లనే ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ సార్ ఇక పాదయాత్ర చేయబట్టే కర్ణాటక తెలంగాణలో గెలిచినామని చెప్పుకొచ్చిండు. राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पादयात्रा किए। पहले कदम कर्नाटक में कांग्रेस पार्टी के जीत हुई, दूसरी कदम तेलंगाना में कांग्रेस पार्टी के जीत हुए। ये हैदराबाद कर्नाटक, हैदराबाद तेलंगाना में हासिल किए। अभी हैदराबाद महाराष्ट्र बच गए। तीसरी कदम महाराष्ट्र में कांग्रेस पार्टी का सरकार बनाने वाले। ఇక మోడీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఇక మారవాలి అని చెప్పుకొచ్చిండు. हर मेडिसिन का एक एक्सपायरी डेट रहता है। नरेंद्र मोदी जी मेडिसिन का भी एक्सपायरी डेट खत्म हो चुके हैं। अभी आने वाले दिनों में नरेंद्र मोदी जी का मेडिसिन इस भारत में कुछ काम करने वाले नहीं है। ఇట్లా ఒకటా రెండా ఇక చాలా ముచ్చట్లే అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇక రాహుల్ గాంధీ సారు కూడా ఇక గట్టిగానే అరుచుకున్నాడు మోడీ సారులను. कहता है राहुल जी बीजेपी में गुलामी चलती है, जो ऊपर कहा जाता है वो बिना सोचे समझे करना पड़ता है। हमारी कोई सुनता नहीं है, ऊपर से ऑर्डर आता है, मतलब जैसे पहले राजा ऑर्डर देते थे, ऊपर से ऑर्डर आता है और उसका पालन करना पड़ता है। अच्छा लगे ना लगे चॉइस नहीं होती। ఇక మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇక శిలాన్ల డిస్కౌంట్ నడుస్తున్నదుల్లో. ఇక మరి రాష్ట్రంలో ఇక మరి పెట్రోల్ ధరలు ఇక మరి దేశవ్యాప్తంగా ఇక తగ్గిస్తాడట మోడీ సారు. ఇక శతకం పెట్టుడే ఆల్సం ఉన్నదంట పొండి. ఇటు రాష్ట్ర సర్కారు అటు కేంద్ర సర్కారు ఇక ప్రజల మీద మస్తు ప్రేమ చూపిస్తున్న వీళ్ళు. ఇప్పుడైతే ఈ రాష్ట్రంలో చెల్లాన్ల డిస్కౌంట్ నడుస్తున్నది. ఇక రేపో మాపో కేంద్ర ప్రభుత్వం ఈ శుభవార్త చెప్పే అవకాశం ఉన్నది. ఇక మరి ఏం శుభవార్త అని పరిశాన్ అవుతున్నారా? పరిశాన్ కాకుండ్రి. ఇక మరి పెట్రోల్ మీద డీజిల్ మీద ఈ 6 రూపాయల నుంచి 9 రూపాయల దాకా ఇక ధర తక్కువ చేసే అవకాశం ఉన్నదంట. ఇక మూడోసారి ముచ్చట ఇక ప్రధానమంత్రి కావాలే కదా. ఈ ఆలోచన చేస్తే ఇక తప్పకుండా అయ్యే అవకాశం ఉంది అనుకుంటుర్రో ఏమో కానీ ఇక మొత్తం మీద అయితే 6 రూపాయల నుంచి 9 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ ధర తక్కువ చేసేందుకు తయారున్నాయంట. ఇక మరి మోడీ సారు ఆర్డర్ వేసుడే లేట్ అంట. ఇక నిజంగానే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువైతే ఇక మధ్యతరగతి కుటుంబాలు ఇక రోజు జీతం చేసుకునేటోళ్లకు ఇక మస్తు లాభం అవుతుంది పొండి. ఇక మరి చూడాలి వచ్చే ఎలక్షన్స్లలో ఏ పార్టీ గెలుస్తుందో ఏమో. ఇగో ఆంధ్ర రాజకీయము ఇక మొత్తం రచ్చ జరుగుతున్నదిలా. ఇక మరి జగనాల్ సారు, పవన్ సారు, చంద్రబాబు సారు ఇక ముగ్గురు ఐసీకి తైసి అనుకుంటున్నారు. ఇక తిట్ల దడకం మొదలు పెడుతున్నారు. ఇక అయ్యా సార్ మేము వినలేకపోతున్నాం జర ఆపుండ్రి అని చెప్పి ఆంధ్ర పబ్లిక్కే పరిశాన్ అవుతున్నారంటే అంతగానం తిట్టుకుంటున్నారు. ఇక మళ్ళీ జగన్ సార్ ఏం తిడుతున్నాడో ఒకసారి చూడుండ్రి. ఇక ఎలక్షన్స్ ముంగట జంగు సైర నూతున్నాడు జగన్ సారు. ఇక పవన్ కళ్యాణ్ సార్ను ఇటు చంద్రబాబు సార్ను గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఇక కార్లు మార్చినట్టే మారుస్తాడు పెళ్ళాలను అని చెప్పి గీ తీర్ల విమర్శించిండు.
ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక పైసలు తీసుకొని పార్టీలకు మద్దతు ఇస్తాడు, ఈ ప్యాకేజీ స్టార్ నువ్వు నమ్మొద్దు అని చెప్తున్నాడు. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసుండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగరాజును మాత్రమే చూసింటాం. ఇక పార్టీ కార్యకర్తలు ఆగమైన లీడర్లు ఎటువైనా ఏం సంబంధం ఉండదు ఈ లీడర్కి. ఇక చంద్రబాబు క్షేమం ఒక్కటి ఉంటే సరిపోతుంది అని చెప్పి గీ తీర్లాడుచుకున్నాడు పవన్ కళ్యాణ్ సార్ను. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప. ఇగో గిన్ని మాటలు విన్నాక ఇక పవన్ కళ్యాణ్ సార్ ఇక చంద్రబాబు సార్ ఇక ఏం మాట్లాడతారో ఏమో వినాలే కానీ ఇక ఆంధ్రాలో అయితే ఇక రాజకీయం రసవత్తరంగా మారుతున్నది పోండి. ఇగో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఇక మరి ఇద్దరు వేరే పార్టీ వేరే రాష్ట్రమా, ఇక రాష్ట్రం అంతా ఇదే చర్చ నడుస్తున్నది. ఇక మరి రాజకీయ మతలాభం ఏమైనా చేస్తారా ఏం సంగతి? ఇగో గిట్లే నడుస్తున్నది రాష్ట్రం మొత్తం వార్త, ఒకసారి చూడుండ్రి. అమ్మర బిడ్డ ఇక డీకే శివకుమార్ సారు చంద్రబాబు సార్ ఇక చాటుకోయి సప్పుడుగా ఏం మాట్లాడిరు అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది. ఇక మరి ఇద్దరు ఇక పెద్ద లీడర్లే, వీళ్ళిద్దరు కలిసి ఇక రాజకీయాల కోసం ఏం మాట్లాడిరో ఏమో ఏం అర్థమైతలేదు అంటున్నారు. ఇగో రాగానే ఇక పక్కకు దొరకపోయి ఇక సాటుకు ఏదో సప్పుడుగా చెప్తున్నాడు. ఇక మరి ఆయన షర్మిలకు ఏపీ పగ్గాలు వచ్చుడు ఖాయమని చెప్పిండా, లేకపోతే నువ్వు ఆంధ్రప్రదేశ్లో రూటు మారవాలి ఎట్లయితేనే గెలుస్తావు అని సలహాలు ఇచ్చిందా ఏందా అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే ఇక మస్తు కన్ఫ్యూజన్ అవుతున్నారు పోండి. ఏహెచ్ఆల్ ఎవడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పింది. ఇక మరి నా పనితనం ఏందో ఇక నా లెక్క ఏందో తెలియదా? ఇక నేను పార్టీ మారవాలంటే ఇక మరి ఇక ఎంత కథ ఉండాలి, ఏం సంగతి ఉండాలి, ఎంత ఇబ్బంది పడాలి మీకు తెలియదా? అట్లెట్లా అడుగుతారా? ఇక మరి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఇక ఎంపీగా గెలుస్తా, ఇక నా దమ్మేందో చూపిస్తా అంటున్నాడు ఈ సారు. ఇక మరి ఆ సారు ఎవరో మీరే చూడండి.
ఈటెల రాజేందర్ సార్ అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఓడిపోయిన చిరునవ్వు అయితే చిన్నబోలేదు కదా. ఇక రాష్ట్రంలో అమిత్ షా సార్ పర్యటన కొనసాగుతున్న విషయం మనందరికీ ఎరికే. ఇక మరి పార్టీల మాకు లొల్లీలు ఉంటే మనం చూసుకోవాలి. ఇక మరి పార్లమెంట్ ఎలక్షన్స్లలో మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఆర్డర్ వేసిండంట. ఇక మరి మీ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్న సార్ అంటే ఇక ఈ తీరులో సమాధానం ఇచ్చిండు. ఇవాళ భారత ప్రజల మన్ననలు పొందడమే కాకుండా భారత ప్రజానికానికి విశ్వాసం నింపడమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలని చెప్పి సంకల్పం ఇవాళ కనబడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో సంపూర్ణంగా ఇవాళ 16 సీట్లు కాదు, వేరే పార్టీ చెప్పిన 16 సీట్లు కాదు, రేపు 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది, తన సత్తా చాటుతుంది, నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇగో సారు మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఓడిపోయారు, ఇప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఎక్కడ సంది పోటీ చేస్తారంటే ఇగో ఈ తీరుల సమాధానం చెప్పిండు. నాయకులం మాకు ఒక ప్రాంతం ఉంటుందా, మేము తెలంగాణ వాసులం, మీకు తెలుసు. ఇంకా గజ్వేల కూడా పోటీ చేసిన మేము 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం, ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం. మా పార్టీ ఆదేశిస్తుంది. అంత మంచిగానే ఉన్నది సార్, కానీ మరి మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది సార్ ఎలక్షన్స్లో అడిగితే ఇట్లా సమాధానం ఇచ్చిండు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019 నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఉండేది. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు, అబద్ధాల హోరు, ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఆ హామీల ఒరవడిలో ఉండొచ్చు, రావచ్చు, కానీ తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. ఇక మొత్తం మీద అయితే మోడీ సార్ ముచ్చటగా 3వ ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పిండు. ఇక చూడాలి మరి ఇక దేశవ్యాప్తంగా ప్రజలు ఏం తీర్పిస్తారో ఏమో. ఇక మరి అలా సినిమా ముచ్చట్లు ఏమున్నాయి అంటే ఇక కళ్యాణ్ రామ్ సార్ నటించిన ఇక డెవిల్ సినిమా ఉన్నది కదా, ఇక మరి అలా ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక సినిమా ఎట్లున్నదా అంటే ఇక వెనుకటి కాలంలో బ్రిటిష్ కాలం ఉన్నది కదా, ఇక ఆనాటి సినిమా. ఇక మరి ఓ ఏజెంట్ లెక్క ఉంటాడంటే ఇక మరి కళ్యాణ్ రామ్ సారు ఇక మరి ఎట్లా ఏం సంగతి, ఇక మరి బ్రిటిష్ ఏజెంట్ అయ్యి ఏం చేసిండు, ఏమేం పనులు చేసిండు అనేదే సినిమా. ఇక మరి సుభాష్ చంద్రబోస్ గుట్టు ఉంటాడంటూ ఇక మరి సుభాష్ చంద్రబోస్ సార్ను ఇక మరి ఎట్లా చేస్తారు, ఏం సంగతి, మరి సుభాష్ చంద్రబోస్ సార్ను ఎట్లా కాపాడాలి, ఇక సినిమా మొత్తం ఇదేనంట స్టోరీ. ఇక కళ్యాణ్ రామ్ సార్ని ఇక డైరెక్టర్ ఎట్లా చూపించారు అంటారా, ఇక చూపించడు మంచిగానే చూపించింది, కానీ ఇక కళ్యాణ్ రామ్ సార్కి ఇక దగ్గ ఇక మరి క్యారెక్టర్ కాదనే అనిపిస్తున్నది అంటారు ఇక చాలా మంది పబ్లిక్. ఎందుకంటే ఇక కళ్యాణ్ రామ్ సార్ ఇక నటన ఎట్లుంటుంది చెప్పుండి, ఇక మరి ఆయన క్యారెక్టర్కు ఇంకా జర మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఇస్తే బాగుండే, ఇక ఫైట్లు కూడా జర మంచిగా లేపితే బాగుండే, ఇంకా జర డ్యాన్సులు కూడా పెడితే బాగుండే అని చెప్తున్నారు. ఉన్న ఒకటే పాట కదా, ఇక ఒక పాట అయ్యేసరికి ఇక మరి చూసి అభిమానులు కూడా జర నిరాశకు లోన్ అవుతున్నారు. ఇక మరి 2-3 పాటలు పెడితే మంచిగా ఉంటుండే అని చెప్పి ఇక చాలా మంది అనుకుంటున్నారు. ఇక మరి 2 హీరోయిన్లను పెట్టిండే డైరెక్టరు. ఇక మరి ఒక హీరోయిన్ అయితే ఇక చాలా ముద్దుగా యాక్టింగ్ చేసింది, ఇక మరి అందరి మనసును దోషింది. ఇక సంయుక్త మీనన్ మన అందరికి తెలిసిన విషయమే. ఇక విరూపాక్ష సినిమాతో ఇక మొత్తం దేశవ్యాప్తంగా కాదు ఇక ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయింది. ఇక మరి అసొంటి ఆమె యాక్టింగ్ అంటే ఎట్లుంటుంది చెప్పుండి, ఇక పగిలిపోదు. ఇక మరి మొత్తం అయితే ఇక సినిమా మొత్తంలో అందరూ న్యాయం చేసిరు, కానీ ఇక బయటకు వచ్చేటప్పుడు ఏదో మిస్ అయిందిరా అనిపిస్తుండొచ్చు మీ అందరికి కూడా. ఇక నాకైతే అట్లనే అనిపించింది. ఇక మీరు ఖాళీ గుట్ట ఒకసారి పోయిరండి ఊళ్ళో, ఇక నేను చెప్పినని కాదు. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మరి యాంకర్ సుమక్క ఇక మన అందరికి తెలిసే కదా, ఈ యాంకర్ సుమక్క కొడుకు సినిమా రిలీజ్ అయింది ఇలా బబ్లు గమ్ అని. ఇక మరి ఆ బబ్లు గమ్ అనే సినిమా రిలీజ్ అయింది, మంచిగా ఉన్నది. ఇక మరి బబ్లు గమ్ అనే సినిమాకి పేరు ఎందుకు వచ్చిందా అని చెప్పి మీరు పరిచయం కావచ్చు. ఇక మరి హీరోయిన్ ఎప్పుడు గొట్లాడుతూనే ఉంటారు. ఇక మరి ఎప్పుడు ఇక మళ్ళీ ఏదన్నా లొల్లి అయితే మరి కొట్లాడతారు, మళ్ళీ కలిసే ఉంటారు. ఇక అందుకోసం ఇక బబ్లు గమ్ అనే సినిమా పేరు వచ్చింది. ఇక మరి ఆయనతో పరిచయం కాకూరి గిదెక్కడి పేరు గిదెక్కడి కథరు అని ఈ నడుమ ఇక మొత్తం సినిమా పేర్లు అని గివేనా ఇక మనకు తెలియని ముచ్చట్న. ఇక మరి సినిమా విషయానికి వస్తే ఇక మరి ఇక పాటలు గీటలు కథలు రాకే ఉన్నాయి. ఇక మంచిగానే యాక్టింగ్ చేసిండు హీరో అయితే. ఇక మరి ఫైటింగ్ గుడ్డలు మంచిగానే ఉన్నాయి. ఇక మరి దోస్తుగాలు పక్క పొట్టుటోళ్ళు కూడా మంచిగానే యాక్టింగ్ చేసిర్రు. ఇక మరి ఏమైందా అంటే ఇప్పుడు ఇక మొత్తానికి యువతకు తగ్గట్టు తీసిరు, కానీ ఇక మరి అందరూ వస్తారు ఈ సినిమా కంటే. ఇక ఇంట్లో పెద్ద మనిషి వస్తారు, ఇక పిల్లగాలు వస్తారు, పురగాలు వస్తారు, చిన్నపూరలు వస్తారు, అందరు వస్తారు. ఇక అందరినీ ఆకట్టుకునేటట్టు ఉండాలి, కానీ ఈ సినిమా అయితే జర యూత్కే జర బలంగా ఎక్కేటట్టు ఉన్నది.
ఇక మరి అటు ఇటు ఐటోలు ఇక జర బాధపడుతుండొచ్చు కానీ ఇక మొత్తం మీద అయితే యూత్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నట్టయితే మనకు అర్థమవుతా ఉన్నది. ఇక మరి మీరు కూడా ఖాళీగా ఉంటే పోయి చూసిరండులో ఇక మరి సుమక్క కొడుకు అంటే ఇక వారసత్వం నిలబెట్టినట్టే అర్థమవుతున్నది ఒక్క సిబ్బందితోని. ఇక మరి అంత మంచిగా నటించిండు. ఇక మరి ఈ పంచాయతీ ఇట్లుంటే ఇక మన ఆర్జీవీకి బర్రెలకి ఇక లొలి చురువైందుల్లో ఇక మరి ఏం లొల్లి అంటారు అది. ఇక మరి ఆర్జీవీ పుసుకున్న ఇక వ్యూహం సినిమా తెలిసే ఇక వ్యూహం సినిమాతో ఇటు పవన్ కళ్యాణ్ సార్ను ఇటు చంద్రబాబు సార్ని ఇద్దరిని గెలికిండు. మొన్నటి దాకా ఓ పంచాయతీ నడిచింది. ఇక మరి ఆ పంచాయతీలు జరపో ఆర్జీవీ సారు నీకు మళ్ళీ పంచాయతీ పెట్టుకున్నావు. ఇక మరి ఫీలింగ్స్ ఈవెంట్లో మరి ఆ బర్రెలక్క కోసం మాట్లాడకపోతే అయిపోతుండే కదా. ఇక మరి ఏం మాట్లాడిండే అని పరిచయం కాకుండా చెప్తా అసలు కథ. ఇక బర్రెలక్క అనే టైం ఉన్నది కదా. ఇక మరి ఊరు లేనామె పేరు లేనామె గంత ఫేమస్ అయింది. ఇక మరి నువ్వు సూపర్ స్టార్ ఎందుకున్నావా నువ్వు బర్రెలెక్క అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇట్లా ఎద్దేసే మాటలు మాట్లాడిండు. ఇక మాట్లాడేసరికి ఇక నాకు ఊరు లేదా ఇక నాకు పేరు లేదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇక బర్రెలాక సీరియస్ అయింది. ఇక లాయర్ను పట్టుకొని పోయి కేసు పెట్టేందుకు తయారు ఉన్నది. ఇక మరి ఏడుదాకా పోతుంది ఏం పంచాయతీ ఇక చూడాల్సిన అవసరం ఉన్నది సుమి. ఇక చూస్తూనే ఉండండి రచ్చరచ్చ వార్తలు. ఇక మళ్ళీ రేపు పొద్దుగాల కలుసుకుందాం రచ్చరచ్చ వార్తలతోని. ఇక మన న్యూస్ ఛానల్ 360ని చూస్తూనే ఉండండి సుమి.